అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పరాటాలు అనగానే మనకి యూజువల్గా గుర్తుకొచ్చేది వెజిటబుల్స్తో అంతా వేసి కొంచెం కారంగా ఉండే పరాటాలు. అయితే ఇవాళ స్వీట్ లవర్స్ కోసం ఒక మంచి స్వీట్ పరాటా రెసిపీ చూపించబోతున్నాను. దీంట్లో మనం అరటిపళ్ళన్నీ వేసి చేయబోతున్నాం. చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక మంచి టీ టైమ్ స్నాక్ అనమాట. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అరటిపండు పరాటా చేయడం కోసం ముందుగా పిండి కలపాలి. దీనికోసం ఒక వెడల్పాంటి బౌల్లో 1 కప్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి కలపాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నూనె వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండిని పూర్తిగా కలపాలి. ఇలా తయారైన పిండి ముద్ద ఇంకా సాఫ్ట్గా అవడం కోసం కనీసం 5 నిమిషాలు ఒత్తి కలపాలి. ఆ తర్వాత దీనిపైన నూనె అప్లై చేసి బౌల్కి ఒక మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు అరటిపండు ఫిల్లింగ్ కోసం నేను 3 బాగా పండిన అరటిపళ్ళని ఇలా తురిమి ఒక బౌల్లో వేస్తున్నాను. మీకు కావాలంటే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చు, లేదంటే స్పాచులాతో మ్యాష్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇందులో 1/2 కప్ బెల్లం పొడి వేస్తున్నాను. మీరు కావాలంటే దీనికి బదులు మామూలు పంచదార లేదంటే బ్రౌన్ షుగర్ కూడా వాడుకోవచ్చు. తర్వాత 1/2 కప్ తురిమిన పచ్చి కొబ్బరి, తరిగిన 10 జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా బాగా కలపాలి. మీరు చూస్తే బెల్లం యాడ్ చేసిన తర్వాత అరటిపండు మిశ్రమం ఇలా కొంచెం జారుగా అవుతుంది. దీన్ని కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేట్టు చేయడానికి నేను ఇందులో సరిపడా బ్రెడ్ పొడి వేస్తున్నాను. బ్రెడ్ క్రమ్స్ వేసిన తర్వాత అవి ఎక్స్ట్రాగా ఉన్న తేమ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. పరాటా చేయడానికి ఈ ఫిల్లింగ్ ఖచ్చితంగా థిక్గానే ఉండాలి కాబట్టి నేను ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇంకా బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇది ఈ మాయిశ్చర్ మొత్తాన్ని ఆల్మోస్ట్ పీల్చుకుంటుంది. పరాటాకి ఫిల్లింగ్ తయారైంది కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు పిండిని తీసుకుని ఒక సైజులోకి ఉండేట్టు చిన్న పోర్షన్స్ లాగా డివైడ్ చేసి ఉంచాలి. చపాతీ పీటకి కొద్దిగా నూనె రాసి పిండి ఉండని పెట్టి పల్చగా అయ్యేట్టు ఒత్తాలి. ఇది అన్ని వైపుల పల్చగా ఉంటే బాగుంటుంది. దీన్ని ఇలా పొడవాటి షేప్లో ఒత్తిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా అరటిపండు ఫిల్లింగ్ని తీసుకుని ఇలా మధ్యలో పెట్టి కాస్త స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పరాటాని నేను చూపించినట్టు ఇలా అన్ని వైపుల నుంచి సీల్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది ఇలా పాకెట్ లాగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్లో షాలో ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోస్తున్నాను. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని వేడి చేయాలి. ఇప్పుడు స్టఫ్ చేసిన పరాటాని జాగ్రత్తగా ప్యాన్లో వేసి ఫ్రై చేయాలి. ఇవి లోపల కూడా పచ్చిదనం లేకుండా పూర్తిగా కుక్ అవ్వాలంటే స్లోగా వేయించాలి. సో మీరు వీటిని ప్యాన్లో వేసేటప్పుడు నూనె మరీ ఎక్కువగా వేడి లేకుండా చూసుకోవాలి. దీన్ని 2 వైపులా తిప్పి వేయించాలి. పరాటాని 2 వైపులా ఇలా బ్రౌన్ కలర్ స్పాట్స్ వచ్చి బాగా వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, అరటిపండు పరాటా తయారైనట్టే. వీటిని వేడివేడిగా వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా ఈ బనానా పరాటా అసలు ఎంత డిఫరెంట్గా ఉందో. సో దీన్ని చేసిన వెంటనే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.